ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వానిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు. అప్పుడు పడతాడు వాడు నరకంలో. ఇక అంతటితో క్లోజ్. నేను చెప్పింది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజంగా అర్థమైందా? ఏం అర్థమైంది? అసలు సైతాను గాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఈ దెయ్యాలు ఎందుకు ఉండాలి? దేవుడు బలవంతుడు కదా. సైతానును ఎందుకు ఉంచాలి? దేవుడు బలవంతుడు కదా. అసలు ఈయన్ని లేపేస్తే గొడవ ఉండదు కదా. ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు, వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా. మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా. వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి. వాడినే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది.